పిఠాపురంలో నాగబాబు పర్యటన. పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు అటు ప్రభుత్వంలో బాధ్యతలు వీటిట్లో ఉన్నారు కాబట్టి ఇకపైన తనకు ఒక అధికారిక హోదాలో ఒక ప్రోటోకాల్ హోదాలో నాగబాబు పిఠాపురం సంగతి చూసుకుంటారు. పిఠాపురంలో ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా ఇదివరకటి రోజుల్లో అయితే కనుక నాగబాబు ఎవరు సోదరుడు అట్ట చేయొచ్చా అని అడుగుతారు. ఇప్పుడు అధికారికంగా ప్రజాప్రతినిధి ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కాబట్టి ఆ హోదాలో ప్రోటోకాల్ హోదాలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు నాగబాబు చేశారు. ఇక్కడ ఈ కార్యక్రమానికి వాస్తవంగా ఆ ప్రోటోకాల్ తనకు కావాలని ఆశించారు వర్మ. ఆయనకి వల్ల కాలేదు. ఫస్ట్ ట్రిప్ ఇస్తానని చెప్పింది ఇవ్వలేదు. అటు పార్టీని ఏమనలేరు, అలాగని చెప్పి ఇటు పక్కన ఆగను లేరు. నాగబాబు మొన్న మాట్లాడినటువంటి మాటలతో మరింతగా ఫ్లేరప్ అయి ఆ తర్వాత తను ఇచ్చిన స్టేట్మెంట్లు ఇవన్నీ చూసాం. ఇప్పుడు లేటెస్ట్గా వర్మ వచ్చేటప్పటికి నాగబాబు కార్యక్రమానికి అటెండ్ కావాలి. పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడల్లా అటెండ్ అయ్యే వర్మ ఇప్పుడు నాగబాబు కార్యక్రమానికి అటెండ్ కావాలి. పైగా ఇరుపక్షాలు వాళ్ళ పార్టీకి అనుకూలమైన నినాదాలు, వ్యతిరేకంగా నినాదాలు చేసుకోలేదు, ఎవరికి వాళ్ళు నినాదాలు చేసుకున్నారు. ఓ రకంగా పోటాపోటీ నినాదాలు నడిచినాయి. తద్వారా ఒక కల్లోల వాతావరణం అయితే ఇద్దరి మధ్యన ఉంది. వర్మ ఏం ఆశిస్తాడు, ఒకటి తనకి పదవన్నా ఇవ్వాలి పార్టీ అధినాయకత్వం, లేదంటే తనని సస్పెండ్ చేస్తే అప్పుడు వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. అలా చేసే ధైర్యం అధిష్టానం చెయ్యదని. అదే సమయంలో జనసేన ఏం ఆశిస్తుంది, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట్ల మా వాళ్ళకి ఎట్లాగా అవకాశం లేదు, ఈవెన్ జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా తెలుగుదేశం వాళ్ళ డామినేషన్ నడుస్తుంది. చివరికి ఒక్క తమ నియోజకవర్గంలో అధినేత నియోజకవర్గంలోనైనా సరే ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న నాయకుడు వచ్చి మా మీదను పెత్తనం చేస్తానంటే ఎట్టా అన్నది వీళ్ళ ఆలోచనగా ఉంటుంది. వాళ్ళ దృష్టిలో చిన్న నాయకుడే కదా పిఠాపురంలో వర్మ అంటే, వీళ్ళ దృష్టిలో వీళ్ళకి ఎక్కువ, వీళ్ళకైనా నియోజకవర్గ నాయకుడే కదా. కాబట్టి ఇది నడుస్తోంది. దీనికి పరిష్కారం ఏమన్నా ఉందా అంటే కాలం నిర్ణయించాలి. అది వర్మని పార్టీ సస్పెండ్ చేయడమా, లేకపోతే వర్మకి పదవి ఇచ్చి ఇటు జనసేన శ్రేణులు ఆగ్రహం తెప్పించడమా, లేదు జనసేన వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో వర్మ సర్దుకోవడమా, ఇదేంటి అన్నటువంటిది కాలం డిసైడ్ చేయాలి.